స్వాగతం. మన టూన్ స్టోరీస్ కి స్వాగతం. అది రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి చివరన ఒక చిన్న పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంట్లో శాంతమ్మ అనే ఒక ముసలమ్మ తన మనవడు చందుతో కలిసి ఉంటోంది. ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదంలో చందు తన తల్లిదండ్రులను కోల్పోయాడు. అప్పటినుంచి ఆ చిన్నారికి అమ్మమ్మే లోకం. అమ్మమ్మకు ఆ మనవడే సర్వస్వం. కాని చందు పరిస్థితి వేరు. అమ్మానాన్నలు లేరన్న బాధ తన మనవడికి తెలియకూడదని శాంతమ్మ అతన్ని చాలా గారాబంగా పెంచింది. కాని ఆ అతి ప్రేమే చందును ఒక సోమరిపోతుగా మార్చేసింది. చదువు అబ్బలేదు, సంస్కారం తెలియలేదు. కనీసం తన కోసం కష్టపడుతున్న అమ్మమ్మ మీద జాలి కూడా కలగనంతగా వాడు మారిపోయాడు. చందూ, నాయనా చందూ, ఇటు రారా నాయనా. కాసేపు ఆ పుస్తకం పట్టుకుని కూర్చోవచ్చుగా. ఇలా రోజంతా ఆటలైతే ఎలా నాయనా? అమ్మమ్మ, నీకు రోజూ ఇదే పని. నేనేం చదువుకోను అంటే వినవు. చదువు కాదు, ఇప్పుడు నాకు ఆకలి వేస్తోంది. ఇంట్లో తినడానికి ఏముందో చెప్పు. పప్పు కూర చేశాను. అన్నం తిని ఆ మేకలనైనా కాస్త మేపుకురా బిడ్డా. ఆ మేకలను మేపి వస్తే కాని మనకు గంజి పుట్టదురా. ఆ పని చేసి కాస్త సాయం చేయి నాయనా. అవన్నీ నీ పనులు, నాకెందుకు చెప్తావు? నేను నా స్నేహితులతో కలిసి చెరువు దగ్గరకు వెళ్తున్నాను. నేను సాయంత్రం వచ్చేసరికి తినడానికి ఏదైనా మంచి కూర వండిపెట్టు అని అన్నం తిని చందు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. శాంతమ్మ దిగులుగా తన వణుకుతున్న చేతులను చూసుకుంటుంది. భగవంతుడా, నాలో సత్తువ తగ్గిపోతోంది. ఏ రోజైనా నా ప్రాణం పోతే ఈ పిల్లాడు అడుక్కు తినాల్సి వస్తుందేమో అని భయంగా ఉంది తండ్రి. వీడికి బుద్ధి ఎప్పుడొస్తుందో ఏమో అని మనస్సులో అనుకుని పొలం దగ్గరికి పోయి మేకలను మేతకు విడిచిపెట్టి శాంతమ్మ ఎండలో వంగి పొలంలో గడ్డి కోస్తోంది. పక్కనే మేకలు గడ్డి మేస్తున్నాయి. ఆమెకు నీరసంగా అనిపించి ఒక చెట్టుకు ఆనుకుని కూర్చుంది. అబ్బా, ఈ ఎండ ఏంటి ఇలా మండిపోతోంది. ఒంట్లో అస్సలు సత్తు లేదు. కాస్త మంచి నీళ్లుంటే బావుండు. పక్కనే ఉన్న బావిలో కూడా నీళ్లు లోతుకుపోయాయి. శాంతమ్మ ఆకలిని దప్పికను భరిస్తూ మళ్లీ గడ్డి కోయడం మొదలుపెట్టింది. అప్పుడే ఊరి ప్రెసిడెంట్ అటుగా వెళ్తుంటాడు. ఏమ్మా శాంతమ్మా, ఈ వయసులో నీకెందుకు ఈ కష్టం? ఆ చందుగాన్ని పంపొచ్చుగా. వాడు ఇంకా చిన్నపిల్లాడు కదండీ. వాడికి ఈ కష్టాలెందుకని నేనే చేస్తున్నాను. పిల్లాడా, వాడు గాడిదలా పెరిగాడు. నువ్విలా గారాబం చేస్తే దేనికి పనికిరాకుండా పోతాడు. చదువు సంధ్య ఏది లేదు. ఉరిమీద తిరుగుతూ వేరే వాళ్ళ పిల్లల్ని చెడగొడుతున్నాడట. వాడికి చదువు చెప్పించు, లేదంటే పనికి తీసుకురా. లేకుంటే రేపు వాడు నిన్నే కాదు, తనని తాను కూడా పోషించుకోలేడు. జాగ్రత్త అని చెప్పి ప్రెసిడెంట్ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఆ గడ్డిమోపు అతి కష్టంమీద ఎత్తుకొని శాంతమ్మ ఇంటికి వస్తుంది. చందు అప్పటికే స్నేహితులతో ఆడి ఇంటికి వచ్చి తినడానికి ఏం లేదని అమ్మమ్మ కోసం కోపంగా చూస్తూ ఉంటాడు. లోపలికి వచ్చిన శాంతమ్మను చూసి కోపంగా, అమ్మమ్మ, పొద్దున్నే చెప్పాను కదా నేనొచ్చేసరికి ఏదైనా మంచి కూర వండమని. ఇంకా వంట చేయలేదా? ఆకలితో కడుపు కాలిపోతోంది. నాయనా, ఇప్పుడే వచ్చాను కదా, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. కాసేపు ఆగరా, గంజి కాస్తాను. రోజూ ఇదే మాట. ఆ గంజితో తినడం నా వల్ల కావట్లేదు. నాకేదైనా మంచి కూర కావాలి. పక్క వీధిలో రాము వాళ్ళమ్మ వాడికి ఎన్ని రకాలు చేసి పెడుతుందో చూడు. వాడికి అమ్మా నాన్న ఉన్నారు నాయనా. వాళ్ళ నాన్న సంపాదిస్తున్నాడు. మనకున్నది కాసింత పొలం, ఈ 4 మేకలే. వాటిని మేపితే కానీ మనకు పూట గడవదు. అది ఎప్పుడు అర్థం చేసుకుంటావు నాయనా? అవన్నీ నాకు అనవసరం. రేపటికల్లా నాకు కొత్త బట్టలు కావాలి.
స్నేహితులతో జాతరకు వెళ్తున్నాను. అని కోపంగా అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు శాంతమ్మకు ఒళ్ళు నొప్పులుగా ఉండి లేవలేకపోతుంది. అమ్మమ్మ దగ్గరికి చందు వచ్చి, అమ్మమ్మా, లే, నేను జాతరకు వెళ్ళాలి, డబ్బులివ్వు. శాంతమ్మ వణుకుతూ, చందు, నా వల్ల కావట్లేదు నాయనా, కళ్ళు తిరుగుతున్నాయి. ఆ మూల ఉన్న డబ్బాలో కొన్ని చిల్లర పైసలున్నాయి. అవి తీసుకుని వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకురా నాయనా. అని అనగానే చందు ఆ డబ్బాను తెరిచి చూస్తాడు. అందులో 10 రూపాయలు మాత్రమే ఉంటాయి. అమ్మమ్మా, ఇందులో 10 రూపాయలే ఉన్నాయి. వీటితో నేను జాతరకి ఎలా వెళ్తాను? నీకు డాక్టర్ గారిని ఎలా తీసుకురావాలి? నువ్వు కావాలనే అబద్ధం చెప్తున్నావు కదూ. శాంతమ్మ నీరసంగా, ఆ 10 రూపాయలు తప్ప ఇంకా ఏం లేవు నాయనా, ఉంటే నీకివ్వనా? చందు కోపంతో బయటకు వెళ్ళిపోతాడు. ఆ ఊరి డాక్టర్ గారి దగ్గరికి పోయి, డాక్టర్ గారు, మా అమ్మమ్మకు జ్వరంగా ఉంది. మా అమ్మమ్మ మిమ్మల్ని మా ఇంటికి తీసుకురమ్మంది. అయ్యో, అలాగా, సరే పద. అని డాక్టర్ గార్ని ఇంటికి పంపిన చందు అమ్మమ్మ జాతరకు డబ్బులివ్వలేదని కోపంతో ఆ ఊరి చెరువుగట్టుమీదకు పోయి సాయంత్రం వరకు అక్కడే ఒంటరిగా కూర్చుని పూర్తిగా చీకటి పడ్డాక ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూస్తే అమ్మమ్మ లేదు. అమ్మమ్మ పొలం దగ్గరికి పోయి ఇంకా రాలేదు అనుకొని తినడానికి ఏమన్నా ఉన్నాయా అని గిన్నెల్లో చూస్తాడు. ఏమీ ఉండకపోవడంతో కోపంతో మనసులో, ఎప్పుడింతే, అమ్మమ్మొచ్చాక ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోవాలి అని మనసులో అనుకుని మంచంలో పడుకుంటాడు. రాత్రి 10 అయినా ఇంకా శాంతమ్మ రాలేదు. చందుకు కాస్త భయం వేసింది. కాని కోపంతో అలాగే పడుకున్నాడు. తెల్లారింది. శాంతమ్మ ఇంకా ఇంటికి రాలేదు. చందు లేచి ఇంటి ముందు కూర్చొని అమ్మమ్మ ఎక్కడికి పోయింది, ఇంకా రావటంలేదు అని ఆలోచిస్తాడు. ఆకలిగా ఉండటంతో పొలం దగ్గరికి పోయి చూద్దాం అని పొలం దగ్గరికి పోతాడు. అక్కడ మేకలు ఉన్నాయి అబ్బా, ఇక్కడే ఉన్నట్లుంది అని అటూ ఇటూ చూశాడు. ఎక్కడ కనిపించలేదు. ఎక్కడికి పోయిందో అర్థం కావటంలేదు. ఇటు ఆకలితో కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. ఇంతలో ఆ ఊరి ప్రెసిడెంట్ గారు అటువైపు పోతూ, ఏరా చందు, ఈరోజు నువ్వొచ్చావా? లేదు ప్రెసిడెంట్ గారు, నిన్న రాత్రి నుండి మా అమ్మమ్మ ఇంటికి రాలేదు. ఇక్కడుందని వస్తే ఇక్కడ కూడా లేదు. ఎటుపోయిందో తెలియట్లేదు. నీకు చెప్పకుండా ఎటుపోతుందిలేరా, తిరిగొస్తుందిలే. ఆ మేకల్నైతే మేపుకురా, ఆకల్తో అరుస్తున్నాయి. అని చెప్పి ప్రెసిడెంట్ గారు వెళ్ళిపోతారు. ఇక చేసేదేంలేక మేకలను మేతకు విడిచిపెట్టి తను ఒడ్డుమీద కూర్చుని తన మనస్సులో ఆకలి అవుతుందే, అమ్మమ్మ ఎక్కడికి పోయిందో ఏంటో అని వచ్చాక దాని సంగతి చెబుతా అని అనుకుంటాడు. సాయంత్రం అవుతుంది. మేకలను ఇంటికి కొట్టుకుపోతూ మనస్సులో అమ్మమ్మ ఇంటికి రావచ్చు, కడుపు నిండా తా తినాలి అని అనుకుంటూ ఇంటికి పోతాడు. ఇంటికి పోయి చూస్తే అమ్మమ్మ ఇంకా రాలేదు. నిన్న రాత్రి నుండి చందు ఏమీ తినలేదు. చాలా నీరసంగా ఉన్నాడు. ఇంట్లో తినడానికి ఏమైనా ఉన్నాయా అని వెతికితే ఒక బెల్లం ముక్క తప్ప ఏమీ లేవు. దాన్నే ఆ రాత్రి తిని బాధపడుతూ పడుకున్నాడు. తెల్లారింది. చందు లేచి పక్కన ఇంట్లో ఉంటున్న ప్రెసిడెంట్ గారి దగ్గరికి పోయి, ప్రెసిడెంట్ గారు, మా అమ్మమ్మ ఇంకా రాలేదు. నాకు భయంగా ఉంది. భయం ఎందుకురా? మీ చుట్టాల ఇంటికి ఏమైనా పోయిందేమో, వస్తుందిలే. మా అమ్మమ్మ నాకు చెప్పకుండా ఎక్కడికి పోదు ప్రెసిడెంట్ గారు. సరేలేరా, నేను తెలుసుకుంటాలే, సరేనా? మొన్నటి నుండి నేను ఏమీ తినలేదు ప్రెసిడెంట్ గారు. చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా పెడతారా? పెడతా కాని. మా పశువులకు మీ అమ్మమ్మ గడ్డి కోసుకొచ్చేది. నువ్వు పోయి గడ్డి కోసుకురారా, తినడానికేమైనా ఇస్తా. సరే ప్రెసిడెంట్ గారు అని చెప్పి బాధపడుతూ పొలం దగ్గరికి పోయి గడ్డి కోసి ప్రెసిడెంట్ గారి ఇంటి దగ్గర వేశాడు.
ప్రెసిడెంట్ గారు 10 రూపాయలిస్తే వాటితో తిన్నాడు. చందుకప్పుడు అర్థమైంది అమ్మమ్మ ఎంత కష్టపడి అన్నం పెట్టేది అని. చందుకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఇలా 10 రోజులు గడిచాయి. రోజు మేకలను మేపడం, గడ్డి కోసి ప్రెసిడెంట్ గారి ఇంటికి తీసుకురావడం, ఆయన ఇచ్చే డబ్బులతో తినడం. అమ్మమ్మ మాత్రం ఇంకా రాలేదు. ఇంటి ముందు కూర్చొని అమ్మమ్మ ఇంటి నుండి పోయి 10 రోజులవుతుంది. ఎక్కడుందో ఏమో అని పాపం చందు ఇక తట్టుకోలేక ప్రెసిడెంట్ గారి దగ్గరికి పోయి, ప్రెసిడెంట్ గారు, మా అమ్మమ్మ ఎక్కడుందో ఇంకా తెలియలేదా? దయచేసి చెప్పండి. మా అమ్మమ్మ లేకుండా నేనుండలేను. అని బోరున ఏడ్చాడు. చందు బాధ చూడలేక ప్రెసిడెంట్ గారు తన ఇంట్లో ఉన్న శాంతమ్మను పిలుస్తాడు. శాంతమ్మ బయటికి వస్తుంది. అమ్మమ్మను చూసిన చందు ఒక్కసారిగా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటాడు. ఒరే చందు, ఇన్ని రోజులు మీ అమ్మమ్మ మా ఇంట్లోనే ఉందిరా. మీ అమ్మమ్మ కష్టం నీకు తెలియాలి అని నేనే మా ఇంట్లో ఉండమని చెప్పాను. చూశావా, ఒక 10 రోజులు మీ అమ్మమ్మ లేకుంటే ఎంత కష్టమైందో. తనకు వయసైపోతుంది. ఆ తర్వాత నువ్వు కష్టం చేయలేవు అని నీకు అర్థం కావాలి అని ఇలా చేశాన్రా. ఇకనైనా బడికిపోయి మంచిగా చదువుకో. అలాగే ఇంట్లో అమ్మమ్మకు కొన్ని పనుల్లో సాయం చెయ్యి అని ప్రెసిడెంట్ గారు చెప్పారు. అమ్మమ్మ, నిన్నింకా ఎప్పుడు బాధ పెట్టను. నేను బడికిపోయి చదువుకుని నీకు కష్టం లేకుండా చూసుకుంటా అమ్మమ్మ అని చెప్పి అప్పటినుండి చందు పూర్తిగా మారాడు. అమ్మమ్మ ప్రేమ చందు కళ్ళు తెరిపించింది. సోమరితనంతో కాలం గడిపినవాడు బాధ్యతగల మనవడిగా మారాడు. గుర్తుంచుకోండి, మనకు అన్నీ ఇచ్చే పెద్దలు ఉన్నప్పుడే మనం వాళ్ల విలువ తెలుసుకోవాలి. వాళ్ళు లేనప్పుడు ఏడిస్తే ప్రయోజనముండదు.